మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నాగరాజు గారు, వావ్, దిస్ ఈజ్ టమోటా ఫార్మర్ ఆఫ్ ద ఇయర్. ఈ రేట్స్ చూసి సాఫ్ట్వేర్ టీచర్స్ నాడుతారేమో. ఇక మధురెడ్డి గారు, సయ్యద్ అన్న, నేను మార్చిలో ఏప్రిల్ 15 తర్వాత జంప్ అవుతుందని చెప్పాను. 5 నెలల 15 నుండి 6 నెలల 15 వరకు మంచి రేట్లు, ఇంకా మంచి రేట్లు అమ్ముతాయని చెప్పాను. కానీ కొందరు నా పోస్టుకు బ్యాడ్ కామెంట్లు పెట్టారు. మధురెడ్డి గారు, అప్పటి పరిస్థితి అది. ఏదేమైనా మీరు అన్నట్టుగా జరిగితే సంతోషమే. ఏప్రిల్ 15 తర్వాత జంప్ అవుతుందని చెప్పారు మీరు. ఇవాళ ఏప్రిల్ 12, ఇవాళ ధరలు పెరిగాయి. చూద్దామన్నా, మీ జోస్యం ఫలించాలని, అన్నదాతలు బాగుంటారని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మనం మరొకటి పరిశీలిస్తే, ఏప్రిల్ చివరి వారంలో వర్షాలు ఉన్నాయి. విశ్వనాథ్ గారు. ఇక నాగేష్ గారు, చిక్కబల్లాపూర్ మండికాయలు 35 to 36. మండికల్, చిక్కబల్లాపూర్ మండికాయలు 30 to 36, బహుశా కిలోలు అనుకుంటాను. ఇక రెడ్డయ్య గారు, హలో సయ్యద్, నేను చెప్పాను కదా ఈ నెల ఆఖరికి 300 రూపాయలు అమ్ముతారు పక్కా అని చెప్పాను. రెడ్డయ్య గారు, 300 ఈ నెల ఆఖరికి అన్నారు, కానీ ఇవాళ ఏప్రిల్ 12 తర్వాత ముందే మీ జ్యూస్ ఫలించింది. ఇవాళ చిన్న బాక్సులు 350 రూపాయలు, పెద్ద బాక్సులు 450 రూపాయలు గొర్రెగొండ మార్కెట్లో. ఇక ఇవాళ చిన్న మండల సెటిల్మెంట్ రేటు 500. రెడ్డయ్య గారు, చిన్న మండలి ధరలు అప్డేట్ చేసినందుకు మీకు సయ్యద్ షాతాజ్ యూట్యూబ్ ఛానల్ తరఫున ధన్యవాదాలు. తిప్పేస్వామి గారు, మీ కామెంట్లు, మీ సమాధానములు, మనమందరం రైతులమే కదా, కనీసం ఒక్కరైనా ఫలానా చోట వర్షం పడుతుంది, ఫలానా చోట టెంపరేచర్ ఎక్కువ ఉంది, పక్క రాష్ట్రాల గురించి, పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని ఒకరికైనా తెలిసి ఉంటుంది. అవన్నీ వదిలేసి డొనాల్డ్ ట్రంప్ పెట్రోల్ పంపుని తెస్తారు కదా మీ కామెంట్లు సమాధానంలోకి. అన్నా, పెట్రోల్ పంపులు తెస్తున్నారంటే కారణం ప్రపంచం ఇవాళ అస్తవ్యస్తంగా ఉన్నదని ప్రధాన కారణం పెట్రోల్ పంపు భూతం బెంజమిన్ నెతన్యాహు. వాళ్ళ ప్రస్తావన లేకపోతే ఎలాగన్నా, వాళ్ళ వల్లనే వాళ్ళ మొన్నటి వరకు ధరలు అమ్మకపోవడం కారణం గ్యాస్ కొరత వల్ల. గ్యాస్ కొరత రావడంతో కట్టెలు పోయితో అలా చేస్తున్నారు. కానీ టీ మీద 5 రూపాయలు పెంచారు, దోశ మీద 10 రూపాయలు, భోజనం మీద 30 రూపాయలు. ఒక్క సిలిండర్ ధర పెరిగితే ఒక టీపీలో 5 రూపాయలు పడుతుంది ధర. మనం ఆలోచించాలి. పెట్రోల్ పంపు బెంజమిన్ నెతన్యాహు ప్రస్తావన లేకుండా మనం ఏది కూడా మాట్లాడలేదు. ఆ ప్రస్తావన తేవడంలో తప్పు లేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, తిప్పేస్వామి గారిది ఇంకా 2 కామెంట్లు. ఆగండి, మీ కామెంట్లు, మీ సమాధానంలో రైతులు ఉపయోగించే మాటలు మాట్లాడండి. అంటే యుద్ధాల గురించి, ట్రంప్ గురించి అవసరమా మనకు? ఇదివరకే దాని గురించి చెప్పడం జరిగింది. తిప్పేస్వామి గారు, మంచి సలహాలు రైతులకు ఇవ్వండి. మనకు వచ్చే దిగుమతులు వస్తుంటాయి. మనం దీని గురించి ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. వెళ్ళే ఎగుమతులు వెళ్తుంటాయి. యుద్ధం వల్ల మనకేమీ దానివల్ల ప్రభావం ఏమీ లేదు. వచ్చే దిగుమతులు వస్తూ ఉంటాయి, వెళ్ళే ఎగుమతులు వెళ్తూ ఉంటాయి. దాని గురించి ఎందుకు అంటున్నారు? సారీ తిప్పేస్వామి గారు, మీ వాక్యాలతో నేను ఏకీభవించలేను. కాయగూరల ధరలపైన కూడా దాని ప్రభావం ఉంది స్వామి గారు, మీరు అర్థం చేసుకోవాలి. ఆయన మరొక కామెంట్, మా రాయదుర్గంలో కళ్యాణదుర్గం ఏప్రిల్ 10వ తేదీలోగా దాదాపుగా 50% ప్లాంటేషన్ జరిగింది. సంవత్సరం మీరందరికీ దివిడే. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, నాటిన నా పైరు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి రైతు ఆచితూచి అడుగు వేయవలను. నష్టపోయేది మనమే, రైతులం. ఎందుకంటే మనం కర్ణాటక బార్డర్లో ఉన్నాము, ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఎండలు అనిచోట్లు ఉన్నాయన్నా, కాకపోతే కళ్యాణదుర్గ ప్రాంతంలో నీటి సమస్య ఉందని గతంలో వరదాన్ని ఫోన్ చేయడం జరిగింది. మీరు దాని గురించి ప్రస్తావించలేదు. ఎన్ని కేజీల క్రేట్ అన్నా, చిన్న బాక్స్ అయితే 15, పెద్ద బాక్స్ అయితే 25. ఫ్లైట్కి ఇంకా పికప్ రాలేదు, స్లో పికప్ వస్తుంది. యశ్వంత్ గారు, టమోటా ఫ్లైట్ ఎక్కిందన్నా. నాగేష్ గారు, అయితే తమిళనాడు వర్షపరుపు ఉంది, కేరళలో కూడా ఈ పండుగ ఉంది. దానివల్ల కూడా ఇవాళ వేలం పాటల వేగం పెరిగింది. అయితే ఒక్క విషయం, ధరలు పెరిగినా తగ్గినా కూడా మనం 1 వారం రోజుల పాటు వెయిట్ చేయాలి.
ఆ వారం తర్వాత కూడా స్థిరంగా కొనసాగితే ఆ ధరలు ఇక కంటిన్యూ. ఎన్టీఆర్ నాయుడు గారు గుడ్ రేట్స్ బ్రో, కోలా 415, ఎంపీఎల్ కూడా మంచి ధరలు. థ్యాంక్ యూ సోదర. ఈసారి నిల్ వైరస్ వర్షాలు కొద్దిగా పడితే టమోటా పంటలు బాగా పండుతాయి. మదనరెడ్డి గారు. ఎన్ఎస్ రెడ్డి గారు అయితే 40 నుంచి 40 టెంపరేచర్ అన్నాన్ని పెట్టారు కానీ ఏ ప్రాంతమో రాయలేదు ఆయన. కోలార్ 34 degrees. మనోజ్ గారు. 1 month రెయిన్ పడకపోతే మదనపల్లి ఏరియాలో కూడా దిగుమతి రాదు. దీనికి రిప్లై కామెంట్ వచ్చింది. మంజునాథ్ రెడ్డి గారు. ఆల్రెడీ పొంగునూరు మంచి వర్షం పడింది, 25 రోజుల ముందు కూడా పడింది. టమోటా సూపర్ గ్రోత్ ఉన్నాయి. రెడ్డి గారు కాస్త వర్షాన్ని మదనపల్లి కూడా పంపండి, ఈ ఎండలకు తాళలేకనే ఉన్నాము. ఇక మనం మరొక కాబట్టి పరిశీలిస్తే, హాయ్ అన్న, నా పేరు రామరెడ్డి గారు. ఏప్రిల్ 25 రేట్ స్టార్ట్ అని చెప్పాను కదన్నా. టమోటా రేట్ కాస్త ముందుగానే కోయిల కూసింది. ఫిబ్రవరి 24, 25 ఆ తేదీలలో నా కామెంట్స్ అనే ప్రోగ్రాంలో నా అంచనా నేను చెప్పాను. నా అనుభవం మే నెల 2000 రేట్స్. అబ్బో, స్మాల్ బాక్స్. ఏప్రిల్ 25 తర్వాత రేట్ గురించి డిస్కషన్ చేద్దాం. థ్యాంక్స్ అన్న. ఏప్రిల్ 25 కోసం ఎదురు చూస్తుంటాం రామిరెడ్డి గారు. కాకపోతే మీరు మే నెల 2000 రూపాయలు రేట్స్ అని రాశారు, చూద్దామన్నా. ఏదైనా ఏప్రిల్ 25 నేను మాత్రం మీ గురించి ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్టీఆర్ గారు, ఏప్రిల్ ప్లాంటేషన్ ఎలా ఉందన్న? బాగానే ఉంది నాగేష్ గారు. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం.